నాకు ఐస్ క్రీమ్‌కి ఎన్నో జన్మల నుంచి విడదీయలేని బంధం అయితే ఉంది. దాని గురించి పక్కన పెట్టేసి రీసెంట్‌గా మేమెళ్ళిన గెట్ క్రంచ్ గురించి అయితే చెప్పేస్తానమాట. వీళ్ళు న్యూయార్క్ స్టైల్‌లో ఐస్ క్రీమ్స్ అయితే సర్వ్ చేసేస్తున్నారు. అది కూడా కుకీతో పాటి. క్రంచీ కుకీ లోపల సాఫ్ట్‌గా ఉండే డవ్ ఉంటదనమాట. అది వెనిలా అండ్ చాక్లేట్ డవ్‌లో అయితే అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో ఫ్రెండ్ చూపించిన కుకీస్‌లో అన్నిట్లో కల్లా కూడా ఒక కుకీ అయితే సెలెక్ట్ చేసుకోవాలనమాట. దాని తర్వాత 2 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్ అయితే చూస్ చేసుకోవచ్చు. మేమైతే 2 వెనిలానే చూస్ చేసుకున్నాం. అక్కడ చాక్లెట్, మింట్ ఫ్లేవర్ అనేసి ఉంటే మాకు అంత నచ్చదనమాట. అందుకనే వెనిలా చూస్ చేసుకున్నాం. దీంతో పాటు 3 డిఫరెంట్ టాపింగ్స్ అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. మేమైతే బిస్కాఫ్, వైట్ చాక్లెట్, ఇంకోటి వచ్చేసి నా ఐస్ క్రీమ్ మీద చాక్లెట్ అయితే వేయించుకున్నాను అనమాట. కుకీ వచ్చేసి బయట నుంచి అయితే క్రంచీగా, లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఐస్ క్రీమ్ అండ్ క్రంచెస్ కూడా చాలా బాగుంది. ఒకవేళ 3 కాకుండా 4 టాపింగ్స్ వేయించుకోవాలి అంటే ఈచ్ టాపింగ్కి 30 cents అయితే పడుతుంది అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్ అయితే.